గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. తన ఆలోచనలతో గుంటూరు నగరాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నాశనం చేశారని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నగర ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమైనా అంటే మహిళలతో తమని తిట్టిస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి నగర అభివృద్ధికి ప్రణాళికలు రచించాలన్నారు అంబటి. ఏదైనా మాట్లాడితే ఇలా బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం పెమ్మసాని గారు, ఇది మంచిది కాదు. బూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడంట. అమ్మో రాంబాబు గారు, నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనే అంటున్నాడు. సమాధానం చెప్పు సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి. జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి. మేము చెబుతాం, వింటే వినండి, వినకపోతే వినకపోండి. అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత, ఈ లేడీ చేత, ఆ యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామా? మేము ఎన్ని చూసొచ్చాయా? నువ్వు చూసి రాలేదేమో పెమ్మసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోని అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నావు, అహంతో వ్యవహరిస్తున్నావు, ధనం ఉందని వ్యవహరిస్తున్నావు. అది సరైన విధానం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు, డబ్బు ఉంది, పవర్ ఉంది. సర్వనాశనం చేసేస్తున్నారు ఇవాళ గుంటూరు పట్టణాన్ని అని చెప్పడమే మా ఉద్దేశం. చైతన్యవంతం చేస్తాం ప్రజల్ని, ప్రజా ఉద్యమం కూడా దీన్ని నిర్మిస్తాం, కార్యాచరణ కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. మన పెమ్మసాని గారు అంటాడు, అక్కడ అసలు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీలు వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీలు లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆ అమెరికా నుంచి వచ్చిన మేధావి, బాగా ధనవంతుడు పెమ్మసాని గారు ఎమ్మటే ఏమన్నా అంటే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేయూసీ కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాము మరి ఆర్యూబీ ప్రొవిజన్ వేయడానికి లేకపోతే? అడుగు, సమాధానం చెప్పు పెమ్మసాని గారు, సమాధానం చెప్పండి. అసలు ప్రొవిజనే లేదని ఓ ప్రొవిజన్ పెట్టాను ఓ పక్కన చెబుతున్నావు, అసలు అక్కడ ఆర్యూబీ వేయడానికే కుదరదని రెండో పక్కన చెబుతున్నావు. ఏంటి, ఏది నమ్మాలి మేము?